హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చేయూత పెన్షన్ల యొక్క లబ్ధిదారుల ఎంపిక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. మొదటి దశలో మన యొక్క అప్లికేషన్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చేయూత పోర్టల్లో డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. దీనికోసము ప్రభుత్వము ప్రతి మండలానికి మరియు మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా లాగిన్ ఐడీలను కేటాయించడం జరుగుతుంది. ఈ పోర్టల్లో మన యొక్క సమాచారాన్ని క్షుణ్ణంగా తప్పులు లేకుండా డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇక రెండవ దశ ఫీల్డ్ వెరిఫికేషన్. ఇది ఎవరు చేస్తారంటే గ్రామీణ ప్రాంతంలో అయితే ఎంపీడీఓలు మరియు మున్సిపల్ ప్రాంతంలో అయితే మున్సిపల్ కమిషనర్లు నియమించినటువంటి ప్రత్యేక ఫీల్డ్ వెరిఫికేషన్ అధికారులు ఫీల్డ్ మీదకి వెళ్ళి అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి లైవ్లో ప్రభుత్వ గైడ్లైన్స్కు అనుగుణంగా లబ్ధిదారుల యొక్క ఎంపిక నిర్వహించి అక్కడనే మొబైల్ యాప్లోనే మీ యొక్క అర్హతను ప్రభుత్వ గైడ్లైన్స్కి అనుగుణంగా మీ యొక్క అర్హతను నిర్ణయించి యాప్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాతి దశ అట్లా సబ్మిట్ చేసినటువంటి సమాచారము మళ్ళీ మున్సిపల్ కమిషనర్లు మరియు ఎంపీడీఓల లాగిన్లోకి వస్తుంది. తర్వాత మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు ఏం చేస్తారంటే ఈ సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా డిఆర్డిఓ కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. అయితే ఎవరైతే కల్లుగీత కార్మికులు ఉంటారో వారి యొక్క అప్లికేషన్లను వారి డిపార్ట్మెంటు అంటే ఎక్సైజ్ శాఖ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చేనేత పెన్షన్ కోసం ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి అప్లికేషన్ను కూడా టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వారు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిఆర్డిఓ వారు ఒక జిల్లా కలెక్టర్ గారి ఆమోదం కొరకు అప్రూవల్ కొరకు ఆన్లైన్ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి అప్లికేషన్లన్నింటినీ పంపించడం జరుగుతుంది. ఫైనల్గా జిల్లా కలెక్టర్ గారి ఆమోదం అయిపోయిన తర్వాత ఆన్లైన్లో పెన్షన్ ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కాపీలు జనరేట్ చేయడం జరుగుతుంది. ఇలా జనరేట్ అయినటువంటి పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఉదాహరణకు ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచులు, మున్సిపల్ చైర్పర్సన్ల చేతుల మీదుగా ప్రోటోకాల్ ప్రకారముగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఇలా అందజేసిన తర్వాత ప్రతి నెల మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్ ద్వారా పెన్షన్ యొక్క డబ్బులు జమ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ చేయూత పెన్షన్ల లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.